కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్కు హైదరాబాద్కు బదిలీ కావడంతో పోలీస్ సిబ్బంది సిఐని శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు. మానకొండూరు పోలీస్ స్టేషన్కు వచ్చిన 10 నెలల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మానకొండూరు పోలీస్ స్టేషన్కు శ్రీరాంపూర్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన శ్రీలతకు అపాయింట్మెంట్ చేశారు. నమస్కారం, నేను సంజీవ్ ఇన్స్పెక్టర్, ఫార్మర్ మానకొండూరు SHO. సో ఈరోజు నిన్న నాకు ట్రాన్స్ఫర్ అయింది, ఈరోజు ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నాను. సో నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 నెలల కాలంలో నాకు నా ఉన్నతాధికారులు, నాతో పనిచేస్తున్నటువంటి మా స్టాఫ్, గతంలో నాతో పనిచేసి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినటువంటి స్టాఫ్ కావచ్చు, SIలు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు, తర్వాత ప్రజలు, నాయకులు అందరూ కూడా బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ దాకా అందరూ కూడా నాకు బాగా సహకరించారు. అననుకూల పరిస్థితులలో వర్షాల సీజన్లో కావచ్చు, యాక్సిడెంట్స్లో కావచ్చు, ఇంకా ఎడ్యుకేషన్స్ ఇష్యూస్లో కావచ్చు, చాలా సందర్భాల్లో నాకు సహకరించారు. ఈ టెన్యూర్ మొత్తం పీస్ఫుల్గా గడవడానికి మీ అందరి సహకారమే కారణం. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా నేను ఎంత పని చెప్పినా కూడా నాకు అంటే రెస్ట్ అనేటువంటి మోడ్లోకి పోకుండా ఎంత పని చెప్పినా కూడా వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా రెస్పాండ్ అవుతూ హార్డ్ వర్క్ చేసిండు. సో క్రైమ్ రేట్ కూడా తగ్గింది గతంతో పోల్చుకుంటే. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయి. CD ఫైళ్ళలో పెండెన్సీ లేకుండా మంచి పెండెన్సీ పాతదేమని ఉంటే అదంతా క్లియర్ చేసుకుంటూ తీసుకురావడం జరిగింది. సో నేను ఒకటే మా వాళ్ళకి ప్రతి పిటిషన్ రెస్పాండ్ కావాలి, ప్రతి పిటిషన్కి ఎంక్వైరీ ఖచ్చితంగా యూనిఫామ్లో ఉన్నటువంటి ఆఫీసరు అటెండ్ కావాలి అని చెప్పేసి ప్రతిసారి ఇన్సిస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మా వాళ్ళందరూ కూడా జెన్యున్గా అటెండ్ చేసి జెన్యున్ ఇష్యూస్ని బయటికి తీసి బాధితులకు సహకరించడం అనేది జరిగింది. అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.